ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమో డల్లుగా ఉన్నట్టుగా ఉన్నారు, ఇంకా మాట బయటికి రావటం లేక. దేవుని మహిమ కలుగును గాక. సరే, మీ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు కృపను బట్టి వర్తమానంలోనికి మనం వెళ్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆది కాండము 22వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. 15వ వచనం నుండి చదువుకుందాం. చదవండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురని మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి ఒక చోట నుంచి కూడా మనం చదువుకుందాం. అదే ఆది కాండం 24వ అధ్యాయము 56వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనెను. చదవని ఇంకా. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలకు తల్లి అవుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని దీవించిరి. ఆమేన్. చాలా ఎంతవరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు గల గొప్ప తండ్రి, నీ లేఖనం ఎంతో గంభీరమైనది. నీ లేఖములోని యొక్క మాట శక్తి గలది. అది భూమి ఆకాశములు గతించిపోనిది. ఇక్కడ నా ప్రభువా అబ్రహాముకు నాయన మీరు నా తండ్రి నీ సంతానము శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకొనును అని వాగ్దానం ఇచ్చావు. ఆ సంతానానికి కాబోయే భార్యను ఆ యొక్క వాగ్దానంలో పాలిభాగస్తులను చేసి వారి యొక్క సహోదరుల ద్వారా
ఆమెను కూడా వారు దీవిస్తున్నప్పుడు నీవు వేల వేలకు తల్లి అవుదువుగాక. నీ సంతానము తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురుగా. కానీ నా ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మతోటి పలికించిన దేవా నీకు వందనాలు. ఈ దినము ఈ మాటతోటి మాతో మాట్లాడము నాయన. మేము కూడా మా శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేలాగా సహాయము చేయము. ఏ విధంగా మా శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్న వలన గొప్ప పరిశుద్ధాత్మడ మీరు రంగం మీదకి వచ్చి మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. వినుచున్న మాకును ప్రభువా, చెవికి నీ హృదయానికి యొక్క సున్నతి చేసిన తండ్రి గ్రహించులాగున నా తండ్రి మమ్మల్ని ఉత్తేజపరచమని ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నీ వారందరినీ ప్రభువా మీ యొక్క స్వాధీనం అందించుకోండి నాయన. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు అటు ఇటు కదలకుండా నాయన మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ వాక్యము వెల్లడి అవుతతోడనే నా ప్రభు వెలుగు కలుగునుగాక. నీ వాక్యములో చెప్పినట్లుగా ఈ దినం మాకు వెలుగు కలుగునుగాక. నీ వాక్యము మమ్మల్ని పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చునుగాక. నీ యొక్క పిల్లలను ఆ యొక్క రాకడలో కొనిపోవులాగా సిద్ధపరచబడునుగాక తండ్రి. నీ వాగ్దానము నమ్మి మేము ముందుకు కొనసాగిపోలాగున సహాయము చేయబడునుగాక. అట్టి నా తండ్రి దీవెనలతో ఈ దినం మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చుందాం సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, చాలా సంతోషం. చూడండి, మనము 2 చోట్ల నుంచి మనం ఏం చేశాము, ఒక మాటను మనము చదువుకున్నాం. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, అబ్రహాముకు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు, నీ సంతానము తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకొనుగాక, స్వాధీనపరుచుకొందురు అని వాగ్దానం ఇచ్చాడు. అలాగనే ఆ సంతానమైనటువంటి ఆ వ్యక్తికి రిబ్కా అనే ఆమెను భార్యగా తీసుకుని వస్తున్నప్పుడు ఆమెను కూడా వారి యొక్క సహోదరులు ఏమని దీవిస్తూ ఉన్నారు, నీ సంతానము తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. గవిని అంటే దాని అర్థం ఏంటిది, పొలిమేర. ఏంటిది, పొలిమేర. చూడండి, పొలిమేరలను స్వాధీనపరుచుకుంటే ఊరిని స్వాధీనపరుచుకుంటాం. చూడండి, ఆ యొక్క గ్రామానికి లేదా పట్టణానికి చుట్టూ ప్రహారీ ఉన్నప్పుడు ఆ గవిని మనం ఏం చేస్తామో, మెయిన్ ద్వారం అది. ఆ ద్వారాన్ని మనం స్వాధీనపరుచుకుంటే లోపలికి వెళ్ళటానికి అవకాశము ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈ దినము చూడండి, అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చినందున ఆ యొక్క అబ్రహామును ప్రభువు పరీక్షించుచుండెను. మరి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన చెప్పిన దానిని లేక ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు ముందు ఆ వ్యక్తి ఆ వాగ్దానమునకు యోగ్యుడని ఆయన నిశ్చయత కలిగి ఉండును. అలా ఉంటాడా ఉండడా అని అతను తెలుసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఏమని చెప్పాను నేను, ఇప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే ముందు నీవు హల్లెలూయా ఆ వాగ్దానానికి యోగ్యముగా ఉన్నావా, యోగ్యుడిగా నీవు లేవా అని ఆయన ఒక పరీక్ష నీకు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలి. ఇక దేవుడు నీకు ఆ వాగ్దానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అనుకుంటున్నప్పుడు నీవు దానికి యోగ్యుడిగా ఉన్నావా
లేవా అని దేవుడు నిన్ను ఒక పరీక్షకు గురి చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజానికి ఆ పరీక్షలో నువ్వు నిలబడినట్లయితే, దేవుడు చెప్పిన మాటకు నీవు లోబడినట్లయితే నీకు అంతకంటే డబుల్ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా సేమ్ అదే, అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడంటే, నీకు ఒక్కగానున్న ఒక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. అంతకుముందు ఏమని చెప్పాడు? దేవుడు? హల్లెలూయా. చూడండి, అన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చాడు. నిన్ను గొప్ప జనము చేసేదను, నీ యొక్క సంతానము సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఉంటారు అని. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చెప్తా ఉన్నాడు? నీ ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా అర్పించు. ఒక పక్కనేమో నీ సంతానము సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా, ఆకాశం నక్షత్రములంత విస్తారముగా ఉంటారంటున్నాడు. మరి ఒక్కడే ఒకడు పుట్టాడు, వాగ్దానం వలన ఒక్కడే ఒకడు పుట్టాడు. ఆ ఒక్కడిని కూడా మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? బలి అర్పిస్తే ఇంకా ఆకాశ నక్షత్రం లేని సంతానం ఏడ ఉంటుంది? ఇక సముద్రపు ఇసుక రేణువుల్లాగా ఆయన సంతానం ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. చూడండి ఆ యొక్క సన్నివేశం చూడండి. ఇంకా మళ్ళీ కంటానికి వారికి ఏమి లేదు, శక్తి అన్నది లేదు. ఈ యొక్క ఇస్సాకును కన్నప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు? అబ్రహాముకు 100 సంవత్సరాలు. ఇంకా శారాకు 90 సంవత్సరాలు. వాగ్దాన కుమారుడు పుట్టాడు దేవుని యొక్క కృప ద్వారా. ఇప్పుడు మనం చంపేయమంటున్నాడు. అయితే ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గి ఉన్నాడు. ఆయన యోగ్యుడుగా కనపడ్డాడు. దేవునికి యోగ్యుడుగా అబ్రహాము కనపడినప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక, నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుణ్ణి వెనుక తీయక ఈ కార్యము చేసినందున, నేను చెప్పాను బలి ఇవ్వమని, నువ్వు చేశావు, వెనుక తీయలే, ముందు కొనసాగావు, నా మాట నీవు విన్నావు, ఈ కార్యము నీవు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందుని ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయంగా విస్తరింపజేస్తా నా మాట వినినందుకు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తా. అది ఆశీర్వాదం మనకు రావాలంటే దేవుడు మనకు చెప్పిన మాటను మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. హల్లెలూయా. క్రొత్త నిబంధనలు కూడా అదే కదా మనకు చెప్తున్నది. నీ భూలోకానికి సంబంధించిన, పరలోకానికి సంబంధించిన, లేకపోతే ఆ వాగ్దానములు ఏమైతున్నాయి, నీకు ఏమేమి కావాలనో, అయ్యో నాకు బట్ట లేదే, కూడు లేదే, గూడు లేదే, చూడండి ఇవన్నీ నీకు కావాలని పరలోకమందు నీ తండ్రికి తెలుసు. అవి నీకు అనుగ్రహింపబడే ముందు ఆయన ఏం చెప్తా ఉండండి, నువ్వు మొదట నీతిని, దేవుని రాజ్యమును వెదకుము, అప్పుడు నీకు ఇవన్నీ అనుగ్రహింపబడునని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? అబ్రహాము లాగా వెనుదీయక కుమారుణ్ణి బలిచ్చినట్టుగా మనము కూడా ఆ ఆశీర్వాదం పొందుకోబోయే ముందు, కూడు కానీ, గుడ్డ కానీ, గృహము కానీ, ఏదైనా కానీ పొందుకోబోయే ముందు ఆయన చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట మనము వెదకాలి. వెతికి అందులో యోగ్యుడుగా మనం ఉంటే దేవుడు ఇవన్నిటిను దయచేసేవాడు. ఆమేన్, హల్లెలూయా.
అప్పుడు చెప్తా ఉన్నాడు, విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. మాట వింటే నీ సంతానము హల్లెలూయా ఆశీర్వాదకారకంగా ఉంటా ఉన్నది. ఇప్పుడు నీ సంతానము మిగతా వారికి, భూలోకములోని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. ఆమేన్, హల్లెలూయా. కావున అతని సంతతి ద్వారా లోకమంతా దీవింపబడునని అబ్రహామునకు వాగ్దానం చేయబడెను. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ వాగ్దానం ఇవ్వబడినప్పుడు అబ్రహాము చూడండి ఎన్నో ఏళ్ళ ముసలివాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మరి దేవుడు పర్యాయం ఏమిటి పర్యాయము అతనిని పరీక్షించను. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఒకదాని తర్వాత ఒకటి పరీక్ష చేశాడు. అయితే ఆశీర్వాదం నెరవేరేటకు మునుపు అతడు ఈ చివరి పరీక్ష యొద్దకు వచ్చాను. చివరి పరీక్ష యొద్దకు వచ్చాడు. ఇంకా తర్వాత అబ్రహాము ఇంకెప్పుడు పరీక్షకు గురి కాలేదండి. హల్లెలూయా. ఇక అక్కడి నుంచి ఏమున్నాయి? మొత్తము ఆశీర్వాదాలే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము సంతతి మనం ఏంటిదంట? అదే అబ్రహాం సంతతి మనం. చూడండి, అబ్రహాం సంతతి అంతటి విషయములో అది ఆ విధంగానే ఉండును. అంటే ఇప్పుడు కూడా అబ్రహాములాగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే సేమ్ అబ్రహాం లాగానే నీవు కూడా పరీక్షింపబడి అందులో యోగ్యుడిగా కనబడాలి. సరిగ్గా వాగ్దానం ఇచ్చుటకు ముందు దేవుడు మనకు ఆ చివరి పరీక్ష పెట్టును. హల్లెలూయా. దాని విషయంలో నువ్వు ఎలా స్పందిస్తావో చూడటానికైనా ఆ ఆఖరి పరీక్ష నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు నిలబడతావా? నిలబడలేవా? ఒక్కడే ఒక కుమారుడు ముసితనములో అటువంటి వాడిని బలి ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు అతను నిలుస్తాడా? నిలబడా? అసలు ఆ మాటలో చెప్పిన మాటలకు అసలు ఎలా స్పందిస్తాడో చూద్దామనుకున్నాడు దేవుడు. అయితే అబ్రహాము వెనుకు తీయలేదు. ఇప్పుడు కూడా మనమంతే. కరువైనను, ఖడ్గమైనను, వ్యాధి అయినను, బాధ అయినను, అట్టిది మరి ఏదైనను రాని క్రీస్తు నుండి నన్ను ఏమాత్రమో ఎడబాప నేరవని పౌలు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి అతను అంటున్నాడు, నాకు జీవ కిరీటం ఉన్నది. నా కొరకు ఏమున్నదని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ మాటతోటి అతను ఎనుదిరిగి చూడలే దేవుని యొక్క విశ్వాసం అందు. ఏదైనా రాని క్రీస్తుని మాత్రం నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అంటాడు, నాకు జీవ కిరీటము నా కొరకు దాసబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా స్పందిస్తావో చూడటానికి ఆ పరీక్ష నీకు వస్తుంది. మరి అబ్రహామునకు ఈ పరీక్ష వచ్చినప్పుడు అతడు మొదలు పెట్టేటంత నమ్మకముగా ఉన్నాడో అంతే నమ్మకంగా ఉండుటను దేవుడు కనుగొనెను. ఎంత నమ్మకంగా పస్తున్నాడో. అబ్రహామా, నీ తల్లిని, నీ తండ్రిని, నీ ప్రదేశాన్ని విడిచి నేను చూపించబోయే వాగ్దాన దేశంకు రా అని పిలిచినప్పుడు ఎంత నమ్మకంగా బయలుదేరాడో. ఊరను కల్దీయుల ఊరను పట్టణము నుండి ఇప్పుడు కూడా అదే నమ్మకము అబ్రహాము చూపాడు. ఆమేన్, హల్లెలూయా. మరియు తన ఏకైక కుమారుని అట్టి పెట్టుకొనక అతడు దీనిని చేసినప్పుడు తన సాక్ష్యమును నాశనం చేయనట్టి కత్తిని ఇస్సాకు ఛాతలోనికి దూయబోయినప్పుడు, హల్లెలూయా, ఏంటిదంట కత్తి? తన సాక్ష్యమును నాశనం చేసేటువంటి కత్తి. ఏంటిది ఆ సాక్ష్యము? నేను 75 సంవత్సరాల వయసులో ఉన్నా, నా భార్య 65 సంవత్సరాల వయసులో ఉన్నది.
మాకు ఇప్పుడు కుమారుని ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు, కాబట్టి దానికోసం మేము ఎదురు చూస్తున్నాము అని చూడండి, ఆ సాక్ష్యమును అతను కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యం ప్రకారము ఆ యొక్క కుమారుడు అనే ఇస్సాకు పుట్టాడు. ఇలా పుట్టాడు నాకు అని ఎంతమందికి మనం సాక్ష్యం చెప్పాం? ఓ, నా గర్భము మూయబడి 10 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నాకు కుమారుడిని ఇచ్చాడని మనం సాక్ష్యం చెప్పమా? ఇప్పుడు అటువంటి సాక్ష్యమును నాశనం చేసే కత్తి ఇప్పుడు ఇస్సాకు మీద అబ్రహాం పెడతా ఉన్నాడు. అలా పెట్టి ఆ ఛాతిలోనికి తీయబోతున్నప్పుడు హల్లెలూయా, దేవుని నన్ను మహిమ కలుగును గాక. అప్పుడు చూడండి ప్రభు ఏమంటా ఉన్నాడు, అబ్రహామా, రెండవ మారు యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారునివి వెనుదీయక ఈ కార్యము చేసినందున. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అతను వెనక్కి వెళ్ళే సాక్ష్యమును అక్కడ చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు పరలోకము నుండి ప్రభువు చూసి నా తోడని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఏ తోడని? ఇంక ఎవరి తోడో కాదండి, నా తోడని ప్రమాణము చేస్తాను. నిన్ను దీవించి విస్తరింపజేసేదను, మరి నీ సంతతి శత్రువు యొక్క గమనిని స్వాధీనపరచుకొనును. ఓ, ఎటువంటి వాగ్దానమో చూడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ కుమారుడైన ఇస్సాకు వయసు వచ్చింది. ఇప్పుడు భార్యను వెతకాల్సిన అవసరము వచ్చింది, పెళ్లి చేయాల్సిన అవసరము వచ్చింది. కాబట్టి అబ్రహాం దగ్గర దాసుడైనటువంటి ఎలియాజరును తన యొక్క స్వబంధువుల దగ్గరికి, స్వజనము దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు ఆ యొక్క ఎలియాజరు ఆ యొక్క స్త్రీని కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ కుమారునికి భార్యగా ఉండవలసిన రిబ్కా, ఆమె ఎన్నడూ ఎరగని కొత్త మనిషిని విషయమై ఆఖరి పరీక్షకు పిలువబడినప్పుడు కనుగొన్నాడు. వాళ్ళతో మాట్లాడిండ్రు, అక్కడ వాళ్ళు కలిసి భోజనం చేశారు. మరి అయ్యా, ఇంక నేను బయలుదేరుతా, మరి నా యొక్క యజమానుడైనటువంటి అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు, మరి ఈమెను భార్యగా నేను తీసుకుని వెళ్తా, మరి మీరేమంటారు అని అంటే చూడండి, అప్పుడు రిబ్కాకు ఆఖరి పరీక్షను ఎదుర్కోవాల్సిన సమయము వచ్చింది. వారు ఏమన్నారంటే, మేమేమి చెప్పలేము కానీ మా చిన్నమ్మాయినే అడుగుదాం, ఆ రిబ్కానే అడుగుదాం. హల్లెలూయా, దేవుని నన్ను మహిమ కలుగును గాక. ప్రవక్త చెప్తా ఉన్నాడు, అప్పుడు పరిశుద్ధాత్మ పనిచేయటను ఆమె మాత్రమే చూసింది. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎవరో కొత్త వ్యక్తి ఈ ఎలియాజరు, పైగా దాసుడు. అబ్రహాం ఎవరో ఈమెకు తెలియదు, ఇస్సాకు ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. హల్లెలూయా. ముఖాముఖి ఎప్పుడు చూడాలి, రైట్, చక్రం కూర్చోండి. హల్లెలూయా. కాబట్టి అయితే పరిశుద్ధాత్మ పనిచేయటం ఆమె మాత్రమే చూసింది. ఆమె ఎన్నడూ ఎరుగుని మనుషునికి భార్య అగుటకు ఈ క్రొత్త మనిషితో ఆమె వెళ్ళవలనా అని ఆమె తల్లిదండ్రులు పూర్తిగా నిర్ణయించుకోలేకపోయినప్పుడు ఆమె ఆఖరి పరీక్షకు తీసుకుని రాబడింది. మనము ఆ చిన్నదానిని పిలిచి ఆమెనే అడుగుదాము. ఆమె వెళ్ళినా అనున్నది ఆమె నోటి నుండి తెలుసుకుందాము. ఆమేన్, హల్లెలూయా. అవును లేక కాదు అన్నది ఆమె నోటి నుండే తెలుసుకుందాము. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క సంతతి అంతటి యొద్దకు ఆ విధంగా అది తీసుకుని రాబడతా ఉన్నది. ఈ దినం నీ దగ్గర కూడా అదే విధంగా తీసుకుని రాబడి ఉన్నది. అది నీ నోటి నుండి రావలసి ఉన్నది. దేవుడు నీ యొద్ద నుండి వినగోరుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం అయి ఉన్నాడు.
రిబ్కా సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. కాబట్టి అతని దగ్గరికి నువ్వు వెళ్తావా వెళ్ళవా? హల్లెలూయా. ఆమె నోటి నుండి దేవుడు తెలుసుకోవాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆమె యొక్క నిర్ణయము దేవుడు తెలుసుకోవాలని అనుకున్నాడు. కాబట్టి ఆమె ఏమన్నది? నేను వెళ్ళేదను. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం కూడా నీ యొద్ద నుండి దేవుడు వినగోరుతా ఉన్నాడు. యేసుక్రీస్తుకు నువ్వు భార్యగా ఉంటావా? యేసుక్రీస్తుకు నువ్వు వధువుగా ఉంటావా? ఆయన సంఘముగా నువ్వు ఉంటావా అన్నది నీ నోటి నుండి ఆయన వినాలని కోరుకుంటా ఉన్నాడు. అవును, ప్రభు నా విమోచకుడు, ప్రభు నా రక్షకుడు, నా కొరకు శిలువలో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దిన పునరుత్థానుడయ్యాడు. ఆయన నా దేవుడు, ఆయనే నా పతి, ఆయనే నా భర్త, ఆయన నా సర్వస్వము అన్న మాట, అన్న తీర్మానము నీ నోటి నుండి ఈ దినము ఆయన వినాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆమె పరీక్షింపబడినప్పుడు ఆమె ఒక్క క్షణము కూడా మోమాట పడకుండా నేను వెళ్తాను అని చెప్పింది. ఓ, అది ఎంతో నచ్చిన కార్యం అంట. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. నా మనస్సును సిద్ధపరచుకొని నిమ్ము, దానిని అధ్యయనం చేయనిమ్ము అని ఆమె చెప్పలే. ఏంటిదంట? ఇక్కడ చూడాలి. నా మనస్సు సిద్ధపరచుకొని నిమ్ము, దానిని అధ్యయనం చేయనిమ్ము అని ఆమె అనలే. ఆమె పూర్తిగా ఒప్పించబడినది. అలా ఒప్పించబడిన జనులను దేవుడు ఉపయోగించుకొనగలడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క వాక్యము ప్రసరించినప్పుడు తీర్మానం చేసుకోవాల్సింది మనము. చూద్దాం, మా అమ్మని అడిగి చెప్దాం, మా అయ్యని అడిగి చెప్దాం, మా తాతని అడిగి చెప్దాం, నా భర్తని అడిగి చెప్దాం అని అంటే ఆ యొక్క దినము, రక్షణ దినం అన్నది అనుకూలమైన సమయం అన్నది చెయ్యి దాటిపోయిందనుకో, అలా వెళ్ళి ఇలా పడిపోతే మనం మరణిస్తూ ఉన్నాము. గుండెపోటు ఎంతసేపు వస్తున్నది? రెప్పపాటు క్షణములనే. అలా అయిపోతే మనం ఏమీ చేయలేము. అలా కాదండి, రిబ్కా చెప్పినట్టుగా అవును నేను వెళ్తా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. నా మనసును సిద్ధపరచుకుంటా, నేను అధ్యయనం చేస్తా, మా అమ్మ నడుతా, మా అయ్య నడుతానంటే రక్షణలోకి నువ్వు ఎన్నడూ రాలేవండి. కానీ పూర్తిగా నువ్వు ఒప్పించబడితే అటువంటి జనులను దేవుడు ఉపయోగించుకొనగలడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన వాగ్దానం నెరవేర్చునని నీవు పూర్తిగా ఒప్పించబడినప్పుడు నేను వెళ్ళేదనని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. మరి అప్పుడు రిబ్కా యొక్క బంధువులు చూడండి, వారు కూడా ఎంత అభిషేకం కలిగి ఉన్నారంటే అది కూడా వారు ఎరుగని స్థితిలో వారు ఉన్నారు. వారి మీద ఏమున్నదంట? అభిషేకము ఉంది. కాబట్టి ఆ అందమైన ఆ బాలికను ఒంటెనెక్కించి ఒక కొత్త ప్రదేశంలోనికి, కొత్త ప్రజల మధ్యకు పంపిస్తున్నప్పుడు తమ సహోదరి లేదా తమ కుమార్తె అనేవంటి ఆమెపై తమ చేతు నుంచి ప్రవశిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమని ప్రవశిస్తూ ఉన్నారు? అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానమును ఇక్కడ రిబ్కా యొక్క బంధువులు అదే మాటను పలికి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాంకి అక్కడ ఏమని వాగ్దానం చేసిండు దేవుడు? చూడండి, అబ్రహాంకి ఏం చేసిన? నీ యొక్క సంతతి శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకొనును. ఇక్కడ ఈమెను ఒంటెనెక్కించి ఆమెను పంపిస్తున్నప్పుడు ఆ యొక్క బంధువులు అభిషేకము నొందిన వారై ఎక్కడో అబ్రహాము చెప్పిన మాటను మళ్ళీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తిరిగి పలుకుతూ ఉన్నారు. వారి మీద అభిషేకం ఉన్నదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. లేకపోతే ప్రభు దేవాతి దేవుడు యెహోవా అనే వ్యక్తి దీవించిన అదే మాటలను ఇక్కడ రిబ్కా యొక్క బంధువులు మాట పలుకుతా ఉన్నారు. హల్లెలూయా. నీవు వేవేలకు తల్లివి అవుదువు, నీ యొక్క సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకొనును. అందుకే కదా మనం 2 చోట్ల చదివాము. 2 చోట్ల కూడా ఇదే మాట ఉంటుంది. ఎలా చెప్పగలిగారు?
దేవుని ఆశీర్వాదము ఇస్సాకుకుంది, అబ్రహాముకుంది. ఆమెలో అతనిలో ఏమవుతా ఉంది? ఇప్పుడు పాలిభాగస్తురాలు అవుతా ఉన్నది. భార్య ఏమవుతా ఉన్నది? పాలిభాగస్తురాలు అవుతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదము ఈమెకు కూడా అందులో పాలిభాగస్తురాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నీ సంతతి తమ శత్రువుని యొక్క గవిని స్వాధీనపరుచుకును గాక. నీవు వేల వేలకు తల్లివవుదువు గాక. ఓ దేవుని మహిమ కలుగును గాక. అసలు ఎలా చెప్పారు? అభిషేకం నుండి ఉన్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఇస్సాకుకు రిబ్కా ఏమైనది? పెళ్ళి అయింది, భార్య అయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టారు. ఆ తర్వాత సముద్రం నుండి సముద్రంలో వరకు అంతటి లోకమంతటి విస్తరించారు. యాకోబు ద్వారా 12 మంది, 12 ద్వారా ఎంతోమంది లోకమంతటా విస్తరించారండి. హల్లెలూయా. ఆ పునరుద్ధానములో వారు ఆకాశ నక్షత్రంలో ఉందురు. ఆకాశము గుండా వెలుచు తమ స్థానమును తీసుకొని ఆ కాంతివంతమైన వెలుగు వలె వారు అంతలక విస్తరించారండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వారికి ఏమని ఉన్నది వాగ్దానము? నీ సంతతి తన శత్రువుని యొక్క గవిని స్వాధీనపరుచుకొనును. అది దేవుడు ఒట్టు పెట్టి చేసిన వాగ్దానము. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? తన మీద తాను ఒట్టు పెట్టుకొని చేసిన వాగ్దానం. ఇంకా దానికి తిరుగన్నది లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, అబ్రహాం యొక్క సంతతి వారు ఆ శరీరంలో భాగము. అబ్రహాం విశ్వాసం ద్వారా ఆ శరీరంలో భాగము. ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ జనుల మీద పని చేయటం చూసినప్పుడు అబ్రహాము యొక్క సంతానము విశ్వాసము ద్వారా మనము కూడా సంతానమైనప్పుడు దేవుడు ఒట్టు పెట్టుకొని చేసిన వాగ్దానం మనకు కూడా వర్తిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఎలా మనము అబ్రహాం సంతానం అవుతా ఉన్నామో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వరకు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. 26 నుంచి జాగ్రత్త వినండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. ఒకటి చూద్దాం. అసలు దేవుని కుమారుడివి నువ్వెట్లయితావు? దేవుని కుమార్తెవు నీవెట్లయితావు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన. ఆమేన్. హల్లెలూయా. తర్వాత చదవండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఒక్కటి చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాము? విశ్వాసం ఉంచటం వల్ల దేవుని కుమారులైతా ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిసం పొందినప్పుడు మనం ఏం చేస్తాము? క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చిన్నవాడు పెద్దోడు ధనికుడు లేకపోతే బీదవాడు బానిస అన్న తేడా ఏమీ లేదు. ఆ దేశపోడు ఈ దేశపోడు అన్న భేదం ఏమీ లేదు. స్త్రీ పురుషుడు అనే భేదం ఏమీ లేదు. కానీ అందరూ ఒక శరీరముగా ఉన్నారు. నెక్స్ట్ తర్వాత, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే, కూర్చోండి. ఎట్లా మనం క్రీస్తుని ధరించుకుంటున్నాం? బాప్తిస్మం పొందుట వలన క్రీస్తుని ధరించుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? క్రీస్తు సంబంధులం. క్రీస్తు సంబంధులు అబ్రహాము యొక్క సంతానమై ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఎట్లా క్రీస్తుకు అబ్రహాముకు సంతానమైనామంటే మనం అన్యులం, మనం యూదుల నుంచి వచ్చిన వాళ్ళము కాదు. అయిననే మనం ఏమవుతున్నాము? అబ్రహాము సంతానం అవుతా ఉన్నాం. ఎట్లయితున్నామంటే మొదటిగా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాలి, తర్వాత ఆయనలోనికి బాప్తిసం పొంది ఆయనను ధరించుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనం ఆయన ధరించుకుంటామో మనం అబ్రహాము యొక్క సంతానమై ఉండి అబ్రహాముకు ఏమైతే వాగ్దానములు ఇచ్చాడో ఆ వాగ్దానములన్నిటికీ మనము వారసులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము మన శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు అని చెప్పబడిన ఆ వాగ్దానములో మనకు కూడా పాలిభాగస్తులము, దానికి కూడా మనం వారసులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము క్రీస్తునందు చనిపోయి ఉండటం వలన మనము అబ్రహాము సంతానమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మనము అబ్రహాము సంతతిని సంతరించుకున్న వారమై ప్రమాణము చేయబడిన అదే వాగ్దానమునకు అతని తోటి వారసులము. ఆమేన్, హల్లెలూయా. మరియు అబ్రహాము సంతానము అతనికి ఇయ్యబడిన ప్రతి వాగ్దానమునకు వారసులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికీ మనం వారసులమై ఉన్నాం. అయితే ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే అబ్రహాముకు వచ్చినట్టుగా పరీక్షలు మనకు కూడా వస్తవి. వాటిని మనం విఫలమవ్వకుండా తట్టుకొని నిలబడినప్పుడు మనము వాగ్దానములో పాలిభాగస్థలం అవుతా ఉన్నాము. దేవుని ఆశీర్వాదం మనకు వస్తూ ఉన్నాయి. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త చెప్తా ఉన్నాడు, అబ్రహాము యొక్క నిజ సంతతి విఫలమగునని నేను నమ్ముటలేదు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చూడండి, అబ్రహాం నిజమైన అబ్రహాం సంతతి ఏ పరీక్ష వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా విఫలమవుటనే సమస్య లేదండి. ఆమేన్, హల్లెలూయా. వారును అబ్రహాము నిలిచినంత ధైర్యముగాను విధేయతగాను నిలుచుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకు ఎంత శోధన, అది ఎంత పరీక్ష, అది కుమారుణ్ణి ఒక్కడు. అయితే ఆయన ధైర్యంగా నిలబడ్డాడు, విధేయతగా నిలబడ్డాడు. విఫలమైన సమస్య లేదు. కాబట్టి మనము కూడా అబ్రహాము సంతానము వారసులమైనప్పుడు మనం విఫలమవుతున్న అసలు ఆ సమస్య లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అలా చూడండి, అలా ఆ సంతానం, అబ్రహాం సంతానం ఏళ్ళు గడిచి వాగ్దానం చేయని ఆ ప్రజలు అబ్రహాం సంతతి ఆ తర్వాత వారు ఈజిప్టులోనికి వెళ్ళారు. ఈజిప్టు నుంచి మోసే నాయకత్వంలో బయటికి వస్తూ ఉన్నారు. వారి కొరకు ఒక వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రయాణం వెళుతూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఒక గవిని వారికి ఎదురుగా నిలిచెను. ఇప్పుడు ఏమొచ్చింది? ఒక గవిని, శత్రువు యొక్క గవిని ఎదురుగా వచ్చింది. మరియు అతడు తన సొంత సోదరుడైన మోయాబు, ఆ గవిని ఎటువంటిది? తన సొంత సహోదరుడైన మోయాబీయుల యొక్క దేశం అది. ఆ గవిని వాళ్ళకు అడ్డొచ్చింది. ఈ మోయాబీయులు ఎవరు? లోతు యొక్క సంతానం. లోతు అబ్రహాము బంధువులు, సహోదరులు. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం చేయబడిన దేశంలోనికి వీళ్ళు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక గవిని వచ్చింది, అది మోయాబు దేశము. అప్పుడు వారు అంటారు, మోయాబీలు యొక్క రాజు, నీవు నా దేశంను దాటి వెళ్ళవు, నీవు నా దేశం దాటి వెళ్ళకుండా నేను చూస్తాను అని మోయాబీలు అంటా ఉన్నారు. అయితే వీళ్ళంటా ఉన్నారు, బ్రదర్, మా ఆవులు నీ గడ్డిని తిన్న ఎడల, లేకపోతే నీటిని తాగిన ఎడల,
మేమేదైనా నీకు పంట నష్టం చేసిన ఎడల వాటన్నిటికి మేము వెల చెల్లిస్తాం, నష్టపరిహారము ఇస్తాము, డబ్బులు ఇస్తాం, ఊరికనే నీ దేశం నుండి మమ్మల్ని అవకలికి పోవటము కాదు అని వీళ్ళు న్యాయంగా అడిగారు. అయినా కానీ మోయాబీయుడు నీవు ఈ దేశంలో దాటడానికి వీల్లేదన్నారు. ఓ దేవుని మహిమ కలుగును గాక. ఈ దేశం దాటి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. శత్రు యొక్క కవిని అడ్డం వచ్చున్నది. అంతేకాదు మోయాబీయులు వెళ్ళి ఈ యొక్క ఆశీర్వదింపబడిన జనులను, వాగ్దానం పొందిన జనులను శపించుటకు వారు ప్రవక్త అయిన బిలామును అక్కడ తీసుకొని వచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు? మోయాబీయులు బిలామును తీసుకొని వచ్చారు. చూడండి, వాగ్దాన సంతతిలోని నీచ భాగాన్ని అతడికి చూపించుటకు వారు ప్రయత్నించారు. వీళ్ళంతా వేస్ట్, వీరికి అసలు దిక్కు లేకుండా అరణ్యములు అంతా అక్కడ తిరుగుతూ ఉన్నారు అని వారిని నీచపరిచే విధంగా బిలాముకు చెప్పడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అతడిని దానిలోని అత్యున్నత భాగాన్ని చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. మోయాబీయులు ఇజ్రాయెల్ ప్రజలను నీచంగా చూపించడానికి బిలాముకు ప్రయత్నం చేస్తే దేవుడు బిలాము అనే ప్రవక్తకు ఏమి చూపిస్తా ఉన్నాడు? ఇశ్రాయేలు యొక్క అత్యున్నత భాగాన్ని చూపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. శపించడానికని తీసుకొచ్చిన బిలాము శపించలేక ఇశ్రాయేలును శపించువాడు శపించబడును, మరియు అతన్ని దీవించువాడు దీవించబడునని అతడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నేను శపించాననుకో, నేను శపించబడతారా? మోయాబీయులారా మీరు శపించారనుకో, మీరంతా శపించబడతారు. కానీ ఇశ్రాయేలును దీవించువాడు దీవించబడును. ఆమేన్, హల్లెలూయా. ఆ వాగ్దానం అప్పటికే కాదండి, ఈ యొక్క దీవెన అప్పటికే కాదు, ఇప్పటికి పనిచేస్తున్నది. హల్లెలూయా. ఇప్పటికే కాదు, ఆ యొక్క చివరి రోజు, అంతం రోజు వరకు కూడా పనిచేస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు జోలికి వెళ్ళేవాడు ఎవడు చరిత్రలో బాగుపడినట్టుగా లేదండి. హల్లెలూయా. ఎందుకంటే అది వాగ్దానం పొందిన ప్రజలు, సజీవ దేవుని యొక్క సంఘము. అది దేవుడు వారిని ఏర్పరచుకున్నటువంటి ప్రజలు వారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవచ్చేమో, లేకపోతే చూడటానికి వీడంతా అనొచ్చేమో, కానీ వారి పక్షంలో సజీవుడైన దేవుడు నిలబడి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలును శపించువాడు శపించబడుదురు, అతనిని దీవించువాడు దీవించబడును. కాబట్టి ప్రపంచ దేశంలోని ఇప్పుడు అన్నీ కూడా ఇశ్రాయేలును ప్రేమిస్తూ ఉంటాయి. ఎందుకు? అతని ద్వారా మనకు దీవెనలు వస్తాయని. హల్లెలూయా. ఎందుకు? దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నీవే జనములకు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ప్రపంచంలోని ప్రజలందరికీ అబ్రహాం ఎవరు? ఆశీర్వాదమునకు కారకుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాము ద్వారానే అన్ని జనులకు రక్షణ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మూలము ఆయన. కాబట్టి ఎవడే కానీ శపించలేడు. బిలాము వచ్చి కూడా శపించలేకపోయాడు. ఈ యొక్క మోయాబు అనే శత్రు యొక్క కవిని అడ్డం వచ్చింది. హల్లెలూయా. మరియు ఆటంకం తొలగింపబడి ఇశ్రాయేలు సదును భూములను దాటెను. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు విల్లేదు, యుద్ధం జరిగింది, ఇశ్రాయేలును జయించారు, దాటి వెళ్ళిపోయారు. తమ శత్రువైనటువంటి మోయాబీల గవిని స్వాధీనపరచుకొని దాటి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతడు తన శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుని దేవుడు వాగ్దానం చేశాను, దేవుని వాగ్దానం నెరవేరినది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనుషులు తప్పిపోని వారు కాదు, మనుషులు తప్పిపోని వారేం కాదండి. కానీ దేవుడు తప్పు చేయడు. మనిషి, నువ్వు ఒక మనిషిపై దృష్టి నుంచుమో అతడు తప్పు చేయను. ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చును, కానీ అతడు ఏదో ఒక తప్పు చేయను.
నీ విశ్వాసమును మనిషి నుంచి విదిలించి వేయుటకై అతడు అలాగూ చేయుటను దేవుడు అనుమతించును. మన విశ్వాసం మనిషి యొక్క జ్ఞానమందు లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అందున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం వాగ్దానం పట్టుకోవాల్సింది ఎవరి వాగ్దానం పట్టుకోవాలి? మనుషుడు మనకు చేసిన వాగ్దానమును కాదు. అతడు తప్పిపోవచ్చు, ఎందుకంటే అతడు మనుష్యుడు, కానీ దేవుడు తప్పు చేయడు. మన విశ్వాసం మనిషి యొక్క జ్ఞానమందు లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అందున్నది. అబ్రహాం యొక్క నిజ సంతానము తన వాగ్దానమును అక్కడే విశ్రమింపచేయును. దేవుడు నాకు ఇది చెప్పాడు, హాయిగా నేను దాని మీద ఉంటా, విశ్రమించి ఉంటా. హల్లెలూయా. నన్ను అంత్యదినమందు లేపుతానన్నాడు, చాలు నాకు అంత్యదినమందు లేపుతాడు కంపల్సరిగా, హాయిగా విశ్రమించవచ్చు. నన్ను ఆ ఎత్తబట్టలోకి తీసుకుని వెళ్తానని వాగ్దానం ఉన్నది, నేను ఎత్తబట్టలోకి వెళ్తా, హాయిగా దాని మీద విశ్రాంతి తీసుకోవచ్చు అండి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు, మనము పరిశుద్ధాత్మను పొందినప్పుడు అబ్రహాము యొక్క సంతతి కాగలము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు అబ్రహాము యొక్క సంతతి మనము కాగలం. మరి అబ్రహాము అందున అదే విశ్వాసములోనికి మనల్ని తీసుకొని వచ్చును. అబ్రహాంకి ఏమైతే విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసంలోనికి మనము కూడా నడిపించబడతామండి. ఏది జరిగినప్పటికీ, ఎంత విరుద్ధముగా ఉన్నప్పటికీ అనవసరం, విశ్వాసి సూటిగా నడిచి వెళ్ళును. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే స్వస్థత నీ స్వాస్థ్యమై ఉన్నది, రక్షణ నీ స్వాస్థ్యమై ఉన్నది, పరిశుద్ధాత్మ నీ స్వాస్థ్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అలా కాదని ఈ లోకంలోనికి ఎంతోమంది వచ్చి చెప్పినా కానీ నీవేమంటావు? కాదు, అది అలాగే ఉన్నది అని అంటావు. ఎందుకంటే నువ్వు అబ్రహాము సంతతి అయి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. వారు తిన్నగా లోనికి దూసుకుని వెళ్ళి శత్రువు యొక్క గౌనును స్వాధీనపరుచుకుందరు, వారది చేయుదురని దేవుడు చెప్పాను. అది ఒక వాగ్దానం కనుక వారు దాన్ని నమ్ముచున్నారు. అతడు నీ సంతతి శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనును. ఇప్పుడు పరీక్షలు, శ్రమల గుండా నువ్వు ఎంతైనా వెళ్ళు, కానీ నీవు చివరికి ఏం చేస్తా ఉన్నావు? సంతతి శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, అబ్రహాము సంతతి భౌతికమైన వాడిని చూసిన ఎడల ఏమగును? అబ్రహాము కూడా ఒకవేళ భౌతికంగా చూసినట్లయితే, అరే ఆమెకు 90, నాకు 100 ఏళ్ళు, అట్లా చూసుకుంటే ఏమవుతుంది? ఏమియో కాదండి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ విధంగా అబ్రహాము చూడలేదు. ఏం చేశాడంటే ఆ విధంగా అబ్రహాము చూడలేదండి. హల్లెలూయా. అబ్రహామా, నేను నిన్ను దీవించి శారా ద్వారా నీకు సంతానమునిచ్చేదను, దానిని అతను నమ్మెను. నీవు నీ పెద్దటి వైపు చూడొద్దు, నీ శత్రువు వైపు చూడొద్దు, నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి వైపు నీవు చూడొద్దు. మనము దేవుడు చెప్పిన దానిని చూసేదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. దేవుడు దానిని చెప్పాడు, అది చాలు అనుకుంటూ మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఒకనొక ఉదయమున ఆ చివరి గమని ఎందుకు రావాల్సి ఉన్నది? వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టే ఆ చివరి గవిని ఎద్దుకు వాళ్ళు రావాల్సి ఉన్నది. నీవు కూడా యోర్దాను ఎద్దుకు రావాల్సి ఉన్నది. యోర్దాను దాటితే ఏమైనట్టు? వాగ్దాన దేశంలోనికి అడుగు పెడతారు. ఇక ఏ గవిని వారు స్వాధీనపరచుకునే అవసరము లేదు. ఇదే చివరి గవిని. మనము కూడా ఎత్తబట్లోనికి వెళ్ళటమే మనకున్నటువంటి ఆటంకం. అదే మన చివరి గవిని. కాబట్టి ఈ లోకమును మనం తప్పించుకుని ఆడికి వెళ్తే ఇక మనం ఏ గవిని స్వాధీనపరుచుకునే అవసరమో లేదండి. హల్లెలూయా. కాబట్టి వారు ఆ యొక్క చివరి గవి ఎత్తుకు రావాల్సి ఉన్నది. అబ్రహాం సంతతి గవిని స్వాధీనపరచుకొనును, అది ఏమైనప్పటికీ అతడు శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకొనును. ఆమేన్, హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి అక్కడ కూడా యోర్దానును వారు ఏం చేశారు? బంధించి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను ఎక్కడో దూరముగా ఆగిపోయింది. ఆ గవిని వాళ్ళు స్వాధీనపరచుకొని అవకలికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవుని నన్ను మహిమకలను గాక. చూడండి, హల్లెలూయా. అట్లా ఆ గొప్ప గొప్ప మనుష్యులు ఒక సంతానముతోటి ఒక సంతానము, ఒక తరముతోటి ఒక తరం, వారందరూ అక్రమములు చనిపోతుకుంటూ వచ్చారు. అంతేనా? ఆ యొక్క ఇశ్రాయేలు సంతానం అంతా ఒక సంతతి తర్వాత ఒక సంతతి అంతా చనిపోకుంటూ వచ్చారు. హల్లెలూయా. అయితే చివరికి ఒక రోజున యూదా బెత్లెహేములో ఒక రాజ సంతానము పుట్టెను. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఏమైందంట? యూదా బెత్లెహేములో ఒక రాజ సంతానము పుట్టెను. మిగిలిన వారందరూ ఈ సంతానము యొక్క ఛాయలు వాళ్ళు, కానీ నిజ సంతానము క్రీస్తు. ఈ రాజ సంతానము ఒక మనుషుని వల్ల జన్మించలేదు, కానీ ఆయన ఒక కన్యక ద్వారా జన్మించను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరణమును పాతాళమును జయించే శక్తిని తన నరములలో కలిగి ఉండెను. ఎక్కడ కలిగి ఉన్నాడంట? తన నరములలో కలిగి ఉన్నాడు. మరణమును పాతాళము జయించే శక్తిని దేవుడు ఒక వాగ్దానము చేశాను. ఒక సాధారణ మానవుడు దానిని చేయలేడు, కానీ దేవుడు ఒక వాగ్దానం చేసినట్లయితే ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము ఎదుట ఉన్న అదే దేవుడు ఆయన. ఇక్కడ రాజసంతానముగా వచ్చిన వారు ఎవరు? రాజసంతానముగా పుట్టిన వారు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరి దగ్గర ఉన్న దేవుడు? అబ్రహాము దగ్గర, మమ్రే వృక్షం దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తిగా దేవుడు ఉండి అక్కడ రొట్టెను పాలను మాంసం తినినా అదే దేవుడు ఆయన. యెహోవా ఈరే ఆయన. గవిని స్వాధీనపరుచుకున్నటకు ప్రభువే మార్గం ఏర్పరచును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మోసే చనిపోయాడు, ఆ యెహోషువ చనిపోయాడు, ఆ క్రమములు ఎందరో అందరూ చనిపోయారు. కానీ దేవుడు శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ రాజసంతానం కన్యమర్య ద్వారా జన్మించిన ఆ రాజసంతానము అతడు మరణము నేల స్వాధీనపరచుకునబోతున్నాడు. హల్లెలూయా. పనులు చేయుటకు దేవునికి ఒక మార్గం ఉన్నది. ఎందుకంటే పనులు చేయటానికి దేవునికి ఒక మార్గం ఉందండి. ఎప్పుడు ఆ మార్గం ద్వారానే ఆయన పని చేస్తూ ఉంటాడు. అతడు తన శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకొనును. కాబట్టి ఆ రాజసంతానము జన్మించను. మన వల్లే ప్రతి విధముగాను అతడు శోధింపబడెను. ఆ రాజసంతానం ఎవరు? యేసుక్రీస్తు. మన వల్ల ఏం చేశాడంట? ప్రతి శోధనను ఆయన చూశాడు. ప్రతి శోధన వలన ఆయన కూడా మన వలె ఉండెను. ఆయన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ దయ్యము ఆయనను శోధించెను. అది నిజమేనా? ఆయన పరిశుద్ధాత్మ పొంది బాప్తిసం పొంది బయటకు వచ్చినప్పుడు ఆత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగటం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 40 దినములు అరణ్యంలోకి పోయినప్పుడు ఆయనను ఎవరు శోధించారు? అపవాది లేదా దెయ్యం ఆయనను శోధించను. అయితే ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు తాను రోగమును జయించగలనని ఆయన రుజువుపరిచెను. హల్లెలూయా. పేతురు భార్య యొక్క తల్లి జ్వరముతో ఉన్నప్పుడు ఆయన ఆమె చేతిని ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. ఆ గమని యొక్క కుష్టివాడు, నేను అపరిశుద్ధుడును, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా పూర్ణునిగా చేయవన్నప్పుడు ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నీవు పూర్ణుడు కమ్మని చెప్పాను. ఆయన జయించి కుష్ఠరోగం యొక్క గవిని స్వాధీనపరచుకొనెను. ఆయన జయించి జ్వరముల యొక్క గవిని స్వాధీనపరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఎన్ని గవినులు స్వాధీనపరచుకుంటా ఉండరు. ప్రతి స్వభావము ఆయనకు లోబడినట్లుగా ఆయన చేశాను. ఎందుకంటే ఆయన అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాడు. ఏ సంతానమై ఉన్నాడు? అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానం ఎవరికైతే చేయబడినో ఆ రాజ సంతానము
ఆయన వలనే అబ్రహామునకు మరియు అతడు మొదలుకొని రాజసంతానం వరకు హల్లెలూయా ఇంకా ఆ తర్వాత వచ్చిన వారందరికీ దేవుని యొక్క వాగ్దానం నిజమై ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఆ రాజసంతానం ఆయన వ్యాధిని జయించను, ఆయన శోధనను జయించను. శత్రువు ఆయన ముఖంపై ఉమ్మి వేసి ఆయన చంపపై కొట్టినప్పుడు ఆయన తన రెండవ చంపను చూపించను. వారు ఆయన ముఖము నుండి గడ్డమును లాగి ఆయనపై ఉమ్మి వేసినప్పుడు ఆయన తిరిగి వ్యసన పడలేదు, విసుక్కోలేదు. ఆయన శోధన యొక్క గవిరిని జయించి దానిని స్వాధీనపరచుకొనెను. ఓ దేవుని నన్ను మహిమ కలుగును గాక. అన్ని అవమానాలు ఆయన ఎందుకు సహించాడు? శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవటానికి. శోధన అంటే ఏ విధంగా ఉంటుందో దానిని స్వాధీనపరచుకోవటానికి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఆయనే అలా ఉండగా, ఓ నాకు కోపము ఎక్కువండి, నా కోపం నన్ను అలా ఉండనియదండి అని నువ్వు అంటావు. అబ్రహాము యొక్క సంతానమా, అవునయ్యా, ఆయన దానిని నీ కొరకు చేయించను. ఈయనైతే అట్లా ఉండనండి, నా కోపం వచ్చేసి నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాడిని అంటావేమో. కానీ అబ్రహాము యొక్క సంతానమా, ఆయన దానిని నీ కొరకు చేయించను. ఆయన మరణించినప్పుడు వాళ్ళు ఆయన చేతులలో మేకులు కొట్టి ఆయన ముఖంపై ఉమ్మి వేసిరి. ఆయన ప్రతి రోగమును అనుభవించను. మరియు ఆయన విసిగించబడినప్పుడు ఆయన తిరిగి కోపపడలేదు. ఓ దేవుని నన్ను మహిమ కలుగును గాక. వారు ఎంతో విసిగించారు ఆయన్ను, కానీ ఆయన తిరిగి కోపపడలేదు. ఆయన పరిహాసించబడినప్పుడు ఆయన మౌనము వహించెను. ఆయనను దెయ్యమని పిలువబడినప్పుడు ఆయన మౌనముగా ఉండెను. ఆయనకు ఒకే ఒక పని ఉన్నదండి. ఆ పని ఏంటిది? తండ్రి పని. ఆయన దాన్ని చేయించు కొనసాగాను. అంతేకాని ఓ నన్ను దెయ్యమంటావా, నాకు ఇట్లంటావా, నన్ను చెడ్డవారని పిలుస్తావా, నన్నే నువ్వు ఎగతాళి చేస్తావా అని వారి మీద తిరుగుబాటు చేయలే. ఆయన పని ఏంటిది? ఒకే ఒక పని, అది తండ్రి పని. దానిని చేసి ఆయన కొనసాగాను. ఆఖరికి వారు ఆయనను ఆ శిలువ యొద్దకు తీసుకుని వెళ్ళారు. మృత్యువు ఆయనను ఎదుర్కొనవలసి వచ్చాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క పితరులు, క్రీస్తు కంటే ముందున్న వారు, వారిలో మిగిలిన వారందరూ సముద్రమును జయించారు, ప్రకృతిని జయించారు, సింహములను జయించారు, అగ్నిని జయించారు, ప్రతి దానిని జయించారు. కానీ సావును వారు జయించలేదు. ఆమేన్ హల్లెలూయా. జాగ్రత్త వినాలి. క్రీస్తు కంటే ముందున్న పితరులు ఎన్నిటినో జయించి తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకున్నారు. కానీ సావు అనే గవిని వాళ్ళు జయించలే. ఆచరించున్నాను, గట్టిగా పెట్టు. హల్లెలూయా. అయితే తన మెదడులో, తన నరాల్లో సావును జయించే శక్తి మసులుచున్న ఒకడు ఇక్కడ ఉండెను. ఆమేన్ హల్లెలూయా. ఈ పుల్ల గట్టిగా రైట్ చాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఏంటిదంట? జాగ్రత్త వినాలి. తన మెదడులో, తన నరాల్లో సావును జయించే శక్తి మసలుచున్న ఒకడు ఇక్కడ ఉండెను. ఆమేన్ హల్లెలూయా. కావున వారు ఆయన చేతులను తీసుకొని సాగదీసి, దేవుని యొక్క చేతులను, యేసుక్రీస్తు యొక్క చేతులను సాగదీసి మేకులతో ఆయనను ఒక సిలువకు కొట్టిరి. వారు ఆయనను కొట్టి ఆయన ఎముకలు కనబడినట్లుగా చీరివేసిరి. అయితే ఆయన చేసినప్పుడు, వారు చేయగలిసిందంతా వాళ్ళు చేసినప్పుడు మరణము ఆయనను తాకింది. చివరికి ఏమైంది? మరణము ఆయనను తాకింది. ఇప్పుడు ఆ మరణం అంటా ఉన్నది, యెహోషువను స్వాధీనపరుచుకున్నట్లుగా నేను నిన్ను స్వాధీనపరుచుకుంటాను. దానియేలును స్వాధీనపరుచుకున్నట్లుగా నేను నిన్ను స్వాధీనపరుచుకుంటాను. నేను నిన్ను మరణించినట్లు చేయుదును అని మరణము అంటున్నది. అయితే చూడండి అక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి. మరణము చేయుదునని అది చెప్తా ఉన్నది. మరి సూర్యుడు తనను గూర్చి తాను చిగ్గుపడినట్లుగా ఆయన చనిపోయెను.
సూర్యుడు కూడా ఆ చావును చూసి సిగ్గుపడిపోతూ ఉన్నది. ప్రకృతి సిగ్గునొందింది. అది పని చేయలేనంతగా ప్రభు చనిపోయాను. మధ్యాహ్నం వేళే సూర్యుడు అస్తమించను, నక్షత్రములు బయటికి రాలేదు. హల్లెలూయా. ఓ ప్రకృతి కూడా ఆయనతో చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేశమంతా చీకటి కమ్మెను అని రాయబడి ఉంటుంది. ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సహోదరుడా, అప్పుడు ఆయన ప్రశస్తమైన ఆత్మను ఆ దెయ్యం అడుగులేని ఆ పాతాళపు అగాధములోనికి తీసుకొని వెళ్ళింది. అయితే అక్కడ ప్రభు వారికి గౌనులు తెరవబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. అది అనుకున్నాడు, నేను సిలువలో ఈయన చిక్కించుకున్న, దానిని చిక్కించుకున్నట్టుగా యెహోషువను చిక్కించుకున్న మరణం ఇప్పుడు చెందాడు. ఇప్పుడు ఈయన జీవం ఎక్కడుంది, నా దగ్గర ఉందని వాడు అనుకున్నాడు. కానీ ఆయన ఆ యొక్క పాతాళములోనికి వెళ్ళి ఆ చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, ఆ చెర అంటే ఏంటిది? తాళము వేయబడి ఉంటుంది. లోపల ఆత్మలు ఉన్నాయి. పాత నిబంధన పరిశుద్ధుల ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? చెరలో ఉన్నాయి. కాబట్టి ఆయన లోపలికి వెళ్ళిండు. అది అనుకుంటుంది, నా చేతి చిక్కిడాన్ని మరణం అని కూడా అపవద్దు అనుకుంటుంది. కానీ ఆయన వెళ్ళి ఒక్క తన్ను వాడి గుండెల మీద తన్ని వాడి దగ్గర ఉన్నటువంటి మరణం యొక్కయో పాతాళలోకముకు తాళం చేతులను ఆయన జయించి తీసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన జయించి వాడి స్వాధీనంలోని అపవాది స్వాధీనములు ఏంటి? మరణం యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చెవులు. మరణించి అడుగుకు వెళ్ళటం వలన ఆ తాళపు చేతులను ఆయన గుంజుకున్నాడు. అపవాదిని ఓడించాడు సిలువలో. కాబట్టి ఆయన 3వ దినము తిరిగి లేచెను. ఆయన దానిని జయించెను. అతని సంతతి శత్రు గవిని స్వాధీనపరుచుకొనును. మరణమును జయించెను. ఆయన నరకమును జయించెను. ఆ మొదటి ఈస్టర్ ఉదయాన ఆయన సమాధిని జయించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఓ మనల్ని ప్రేమించిన ఆయన ఈ లోకపు జయచాలుల కంటే ఎక్కువగా మనం ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నా స్వాధీనములు ఏమున్నాయి? మరణం యొక్కయో పాతాళం యొక్క తాళపు చేతులు నా దగ్గర ఉన్నవి. ఇక మిమ్మల్ని బంధించి లోపల పెట్టి తాళం వేయటానికి ఆ తాళపు చేతులు వాడి దగ్గర లేవండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన రాజ సంతానమై ఉండెను. ఆయన తప్ప వేరెవరు ఆ గౌనును స్వాధీనపరచుకొనలేదు. ఏ గౌనులను? మరణం యొక్క గౌనును ఎవరు స్వాధీనపరచుకోలేదు. యేసుక్రీస్తు ఆ రాజ సంతానం అతను స్వాధీనపరచుకొనెను. ఆ వెనకున్న వారందరూ ఆయన రాకడ యొక్క నీడలు. అయితే ఆయన వచ్చినప్పుడు పోరాటం అంతటిని ముగించెను. ఆయన వచ్చి ఏం చేశాడు? పోరాటం అంతటిని ముగించాడండి. గెత్సేమనే తోట యొద్ద ఆయన కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క చెమట రక్త బిందువుల్లాగా కారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కల్వరి యొద్ద ఆయన పోరాటం ముగించబడినది. మనం ఇప్పుడు జయశాలులుగా విజేతలుగా నిలబడి ఉన్నాము. చేయుటకు ఇక మనకు పోరాటం ఏమీ లేదండి. మన పోరాటం ముగిసినది. అది మన సొంతమై ఉన్నది కా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ చేతిని పైకెత్తి నా శత్రు యొక్క గమనం నేను స్వాధీనపరుచుకుంటాను అని నువ్వు ప్రమాణము చేయుటయే అని నువ్వు దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన తండ్రి అయిన దేవుని ద్వారా దాని విషయమైనటువంటి హక్కు పత్రము, ఆ రాయబడిన సంచకరువు, అది ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన అతిక్రమముల కొరకు
ఆయన గాయపరచబడెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. అది ఇదివరకే చేసి ముగించబడిన క్రియ. ఆమేన్, హల్లెలూయా. మరి నేను చేయు క్రియలను మీరును చేసేదరని ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమకరమైన అనుభూతిని మనం చెందుట ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి ఆలోచన మనం చేయండి. హల్లెలూయా. దేవుని మహిమకరణ గాక. అంతేకాదు పెంతెకొస్తు దినాన అన్ని జనుల గుండా కొనసాగుటకై ఆయన పరిశుద్ధాత్మను పంపెను. ఆమేన్, హల్లెలూయా. ఒక అన్య సంతతిని ఆయన బయటకు తీసుకురావడానికి చూడండి, వెలివేయబడినటువంటి అన్నజనులకు ఇచ్చుటకు, వారి పరిశుద్ధాత్మనిచ్చుటకు, వారిని వాగ్దానములోనికి తెచ్చుటకు, ఇప్పుడు సమస్త రోగములు జయించుటకు మనకు హక్కు ఉన్నదండి. ఆమేన్, హల్లెలూయా. మనం దాన్ని జయించక్కర్లేదు, అది ఇప్పటికే జయించబడినది. మనం కేవలం వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఉండాలి, వెళ్ళి దాన్ని తీసుకోవటమే. ఆమేన్, హల్లెలూయా. అది ఇప్పటికే జయించబడి ఉన్నది. నరకము జయించబడి ఉన్నది, మరణము జయించబడినది, వ్యాధి జయించబడినది, శోధన జయించబడినది, దెయ్యములన్నిటిని జయించబడినవి, నరకము జయించబడినది, మరణము జయించబడినది, సమాధి జయించబడినది. ఆమేన్, హల్లెలూయా. మనం స్వాధీనపరుచుకొనుచు మనము గౌని యొద్ద నిలబడి ఉన్నాము. ఇంకా ఒక పిస్టల్ గుండు కూడా పేల్చాల్సిన అవసరము లేదు. దాని వెల ఇప్పటికే చెల్లించబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అతడు తన యొక్క శత్రువు యొక్క గౌని స్వాధీనపరచుకొనును. ఎంతమంది? 100 కోట్ల మంది. ఆ ప్రజలు ఎంతమంది అయినారు? 100 కోట్ల మంది అండి. అతడు తన శత్రువు యొక్క గవిని, ప్రతి శత్రు యొక్క గను స్వాధీనపరచుకొనును. ఆయన మృతులలో నుండి లేచెను, ఆయన దానిని మనకిచ్చను, మనము దాన్ని స్వాధీనపరచుకొని ఉన్నాము. అది ఒక ఉచిత కానుకై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరియు అది అంత మాత్రమే కాక ఆయన చేసినదంతా మనకు ఏమైనదంట? గవిని స్వాధీనపరుస్తా ఉన్నది. ఆయన వ్యాధిని జయించి ఆ గవిని స్వాధీనపరచుకొనేను. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసిందంతా గవిని వద్దకు వెళ్ళి ఆ జయశాలి అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్ అని చెప్పుటమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాము? జ్వరం యొక్క గవిని స్వాధీనపరచుకోవాలన్నా, మనకు వచ్చిన శోధనను మనం స్వాధీనపరచుకోవాలన్నా, లేకపోతే మనకు వచ్చిన ఇరుకు ఇబ్బందులను స్వాధీనపరచుకోవాలన్నా మనం ఏం చేస్తా ఉన్నాము? యేసు నామములో లయమైపోవునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో దెయ్యమా నిన్ను బంధిస్తున్నా. హల్లెలూయా. ఏంటంట? గవిని వద్దకు వెళ్ళి యేసు నామములో అనుటయే. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యోర్దాను వెనుకకు వెళ్ళు. అబ్రహాం యొక్క సంతతి గవిని స్వాధీనపరచుకొనును. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆ యొక్క హల్లెలూయా. ఆ యొక్క పౌలు తన తలను ఖండించుటకు సిద్ధపడుతున్నప్పుడు అబ్రహాముకు ఒక సంతతి అయిన పౌలు, అబ్రహాముకు సంతతిగా పౌలు ఉన్నాడు. అతను అంటాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా? యేసుక్రీస్తు ద్వారా మాకు విజయం ఇచ్చుచున్న దేవునికి కృతజ్ఞతలు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమకరము గాక. ఎందుకంటే పౌలు అబ్రహాము యొక్క సంతతి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయం సజీవ దేవుని యొక్క సంఘములో సమస్త రోగములను స్వస్థపరచు శక్తి ఉన్నది. సమస్త శోధనను అధిగమించు శక్తి సజీవ దేవుని సంఘములో ఉన్నది. పాపమును తీసివేసి దానిని విసిరివేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మం స్వీకరించు శక్తి ఈ ఉదయం సజీవ దేవుని యొక్క సంఘములో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు యొక్క సంఘములో, నా నామములో మీరు ఏది అడిగినది మీకు ఇవ్వబడును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసిన క్రియలను మీరును చేసెదరు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే
ఎక్కువై ఉన్నామని మనం తెలుసుకొని ఈ ఉదయం మీరు సంతోషించుట లేదా? ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవానికంటే ఇప్పుడు మనము ఎక్కువైన వారిమి. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఉన్నవానికంటే ఎక్కువ. దేని గురించి పోరాడాల్సిన అవసరం లేదండి. పోరాటం ముగించబడి ఉన్నది, ఈల వేయబడి ఉన్నది, జెండా ఎగరవేయబడి ఉన్నది. ప్రతి పాపపు కుప్ప మధ్యలో, ప్రతి రోగపు గది మధ్యలో ఒక జయశాలని యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ పాత రాటుదేలిన సిలువ నాటబడి ఉన్నది. మనం చేయవలసిందల్లా నమ్మటమే. ఇప్పుడు మనం చేయవలసిందంతా ఏంటిదంట? నమ్మటమేనండి, చూసి బ్రతకటమే. సర్పము కాట్లు వేస్తున్నప్పుడు మోసే ఒక స్తంభం మీద ఆ యొక్క సర్పపు ప్రతిమను చేసి పైకెత్తి దాన్ని చూసిన వాడల్లా బ్రతికినట్టుగా ఇప్పుడు కల్వరిలో శిలువపై వేలాడుచున్న క్రీస్తును చూసి బ్రతకటమే మనము. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను మీతో ఉంటాను, నేను మీతో ఉంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నిలబడి జయించుటను చూసే భాగ్యము మనకు ఉన్నది. సజీవ దేవుని యొక్క సంఘానికి ఉన్నది. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు సజీవన దేవుని యొక్క కుమారుడు. ఆయన తన సంఘములో జీవించుచు ఇప్పుడు నిలబడి ఉన్నాడు. ఆయన చేసిన అదే పనిని ఈ దినము మరలా చేస్తా ఉన్నాడు. మనము మన యొక్క ప్రతి శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుందాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నా సహోదరుడా, ఈ ఉదయం నీకు ఒక శత్రువు ఉన్నట్లయితే ఏంటిదంట? ఈ ఉదయం నీకు ఒక శత్రువు ఉన్నట్లయితే, నీవు అబ్రహాము యొక్క సంతతి అయితే, ఇది విన్న తర్వాత ఆ గవిని నీ ఎదుట ఉండగలనని దెయ్యములు పాతాళములో లేవండి. అది తెలుసుకొని ఉన్నది. అది ఏదైనా నాకు అనవసరము. నువ్వు వాగ్దానం పొందిన సంతతిగా అక్కడికి నడిచి వెళ్ళి దీనిని నా కొరకు నేను స్వతంత్రించుకొనుచున్నాను అని చెప్పటమే. యేసు ద్వారా దీనిని నేను జయించానని మనము చెప్పటమే అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరియు నేను జయశాలి అయిన యేసుక్రీస్తు నామములో వస్తున్నాను, నువ్వు అడుగు వెలికేయి. ఆమేన్, హల్లెలూయా. ఈ త్రోవగుండా నేను వెళుతున్నాను అని చెప్పుము. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. హల్లెలూయా. ప్రభు యేసు యొక్క రక్తంతో కప్పబడి నీ కేడము మెరుస్తుండగా నీ భుజములు వెనక్కి సాసి అక్కడ నిలబడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఎట్లా నిలబడాలంట నీవు? ఎట్లా నిలబడాలంట నీవు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కప్పబడి నీ కేడము మెరుస్తుండగా నీ భుజములు వెనక్కి సాచి అక్కడ నువ్వు నిలబడాలి. ఇట్ట కాదు, ఇది భుజములు సాసేది కాదు, ఇది లొంగిపోయే అట్ట కదా. నీ భుజములు సాసి నిలబడాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే ఆయన ద్వారా జయించి ఉన్నావు. ఆయన నీ కొరకు జయించి ఉన్నాడు. శత్రువు దానిని గుర్తిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వారు వచ్చారు, పిలాముని తీసుకొచ్చాడు, ఏమేమో చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఎక్కడా వెనుకడుగు వేయలేదండి. ప్రతి గవిని అడ్డు వచ్చిన శత్రువు యొక్క ప్రతి గవిని వాళ్ళు ఏం చేశారు? స్వాధీనపరుచుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి కృపా దేవుడు ఈ దినం మనకును దయచేయునుగాక. మనం కూడా దేవుని యొక్క సంతతి, అబ్రహాము యొక్క సంతతి అయినము, ఆ వాగ్దానానికి వారసులము అయ్యున్నాం. మన శత్రువు యొక్క గవిని మనము కూడా స్వాధీనపరుచుకుందాముగాక. ఆమేన్. దేవుడు తన వర్తమానం దీవించునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. తల్ల వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేసేయండి.